దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము యుగ యుగములు మెండుగా కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి రోజు షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీలో మనమందరం కూడా దేవుని బిడ్డలముగా సహవాసం చేసి ప్రభువు బిడ్డలముగా ఈ యొక్క ప్రేమ కలిగి ఈ మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి కారణం చేత మనమందరం కూడా ప్రభువును స్తుతిస్తూ ఆనందంగా సంతోషంగా ఈ యొక్క కోడికలో పాల్గొనటం అనేది నిజంగా గొప్ప భాగ్యం. అందులో మీతో కలిసి నేను దేవుని వాక్యాన్ని పంచుకోవటము ఇది నా యొక్క భాగ్యముగా నేను భావిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాను. చేరి వచ్చినటువంటి సహోదరులు సహోదరీలు, స్థానిక సంఘస్థులు, అలాగే హుబ్లీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ చేరి రావటము, మీ అందరినీ చూడటము ఇది మరీ నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అందువల్ల ప్రభువును స్తుతిస్తున్నాను. నా తెలుగువారు ఈ కన్నడ రాష్ట్రంలో ఇలాగూ ప్రభువును ఆరాధించడం అనేది ఇంకా సంతోషం. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చేరి వచ్చినటువంటి మీ అందరికీ, ఆహ్వానించినటువంటి స్థానిక సంఘానికి, ఇక్కడ మరి ఎక్కువగా సన్నిహితంగా సహోదర ప్రేమ కలిగి పలుమార్లు ఆహ్వానిస్తున్నటువంటి సహోదరులు యేసురత్నమన్న గారికి, ఇంకా బెల్గాం నుంచి వచ్చినటువంటి సేవకులు పెద్దలు, ఆయా సహోదరులందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ నా ప్రేమను వందనములు తెలియచేస్తున్నాను. పూర్ణచంద్ర అంకుల్ గారికి, వేదికను అలంకరించినటువంటి అయ్య గారికి, మరి అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది ప్రియులరా, ఈ ఉదయకాలంలో మొదటిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము. లేవియా కాండము 23వ అధ్యాయం చదువుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము మనం చదువుకుందాం. మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా సహోదరులు చదివి వినిపించవచ్చు. 23వ అధ్యాయం మొదటి 8 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పని చేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి: మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పారు. దేవుడు తన వాక్య భాగమును అందరి విడికిడిలో దీవించి ఆశీర్వాదించి మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేస్తాను. మహిమా స్వరూపుడా, మా రక్షకుడా, సర్వాధికారి, స్తోత్రార్హుడా, అధిక స్తోత్రార్హుడా, బలవంతుడా, అతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు
ప్రభువా, ఈ సమయంలో మీ మాటలు మా నాయన మా అందరి వినికిడిలో మీ గ్రంథంలో నుంచి చదివి ఉంటుండగా ఆశీర్వాదించి మాతో మాట్లాడమని, మీ మాటలు మా యొక్క హృదయాల్లో భద్రపరచమని, స్థానిక సంఘము ఖర్చు పెట్టి ప్రయాసపడి ప్రార్థించి నిరీక్షించి ఆశించి చేసినటువంటి ఏర్పాట్లన్నిటిని బట్టి స్తుతిస్తూ మా ప్రభువా, మీరు మా మధ్యలో ఉండి మీ సన్నిధి మాతో ఉంచి మా ప్రభువా, మీ మాటలు మీ స్వరము మాకు అందించమని, మా తండ్రి మా రక్షకుడ వాతావరణాన్ని పరిస్థితులను మా ప్రభువా మీ కంట్రోల్లో ఉంచుకొని సమస్తము మేలుకరంగా జరిగించమని, సంఘానికి క్షమాభివృద్ధి కలుగుటకు, పాపికి రక్షణ కలుగుటకు, మా ప్రభువా కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుటకు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చారని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో మనము దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క పనులను, దేవుని యొక్క క్రియలను రెండు రకాలుగా గమనిస్తూ ఉంటాం. రెండు రకాలుగా దేవుని యొక్క కార్యములను గమనిస్తుంటాం. అందులో కొన్ని సూచనలుగాను, కొన్ని ప్రవచనాలుగాను చూస్తుంటాం. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని దేవుడు రెండు విధాలుగా మానవాళికి తెలియచేస్తూ ఉంటాడు. రెండు విధాలుగా ఎలాగంటే, మొదటిది ఆయన ప్రవచన రూపముగా, అంటే వెర్బల్ లాంగ్వేజ్ లేక మాటల రూపముగా దేవుడు కొన్నిసార్లు తన యొక్క సంకల్పము, తన భవిష్యత్తు ప్రణాళిక లేక ప్రపంచ భవిష్యత్తు ప్రవచన రూపముగా మాటల ద్వారా తెలియచేస్తాడు. రెండవది ప్రపంచం యొక్క భవిష్యత్తు లేక మానవాళి యొక్క మనుగడ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవిత కాలము లేక ప్రపంచం యొక్క జీవిత కాలం అనేది ఎలాగో తెలియచేస్తుంటాడంటే, కొన్ని సూచనల ద్వారా, కొన్ని క్రియల ద్వారా, కొన్ని ఏమంటారంటే కార్యముల ద్వారా ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఈ రెండు విధానాలు దేవుడు ఎంచుకుంటాడు. అందులో ఒక విధానం ఏంటంటే, ఆయన ఈ సూచనల్లోనే ఒక లిస్ట్ ఇంకోటి పెట్టుకున్నాడు. కొన్ని పండుగలు ఏర్పాటు చేశాడు. కొన్ని పండుగల ద్వారా ప్రపంచ భవిష్యత్తు చెప్పబోతున్నాడు. కొన్ని పండుగల ద్వారా ఆయన యొక్క గుణలక్షణాలను చెప్తూ ఉన్నాడు. కొన్ని పండుగల ద్వారా విశ్వాసి యొక్క జీవిత మనుగడ, విశ్వాసి యొక్క జీవితంలో ఉండాల్సినటువంటి ప్రధానమైన ఘట్టములను గురించి ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఉపమానములు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రవచనాలు కావచ్చు, ఇవన్నీ కూడా నోటి మాటల ద్వారా ఆయన ప్రపంచ భవిష్యత్తును గురించి తెలియచేస్తాడు. కొన్ని సూచనలు ఏంటి అని అంటే, పండుగలు అనేవి కూడా ప్రపంచ భవిష్యత్తును గురించి ఆయన చెప్పటానికి ఏర్పాటు చేశాడు. అలాగూ యెహోవా దేవుడు ముఖ్యముగా 7 పండుగలు ఏర్పాటు చేశాడు. పండుగలు ఏర్పాటు చేసిన వాడు మానవుడు కాదు. పండుగలు చేయమని చెప్పింది మానవుడు కాదు. పండుగల యొక్క నియామక కాలములను ఏర్పాటు చేసింది మానవుడు కాదు, బట్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే ఆ పండుగలను ఏర్పాటు చేశాడు. ఆ పండుగలు 7 అని దైవ గ్రంథంలో 3 చోట్ల వ్రాయబడ్డాయి. ద్వితీయోపదేశ కాండములోను, 16వ అధ్యాయంలో, నిర్గమాకాండములో, అలాగూ లేవియా కాండము 23వ అధ్యాయంలో మనము స్పష్టంగా 7 పండుగల గురించి చూస్తూ ఉన్నాం. 7 పండుగల్లో మొదటి పండుగ అనేది పస్కా పండుగ. మొదటి పండుగ ఏంటండి? పస్కా పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ. 7 పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ. అయితే ఇక్కడ విశేషము, విశిష్టత, ప్రాధాన్యం ఏంటంటే, పండుగలు ఏడే కానీ చేసుకునేది 3 సార్లే. సంవత్సరమునకు 3 సార్లు మాత్రమే పండుగలు జరిగిస్తారు. 7 సార్లు చేయరు. 3 రోజులు తప్పక ప్రతి ఇశ్రాయేలీయుడు పురుషుడు 3 పండుగలకు యెరూషలేము పట్టణానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని వివిధ రకాలైనటువంటి కారణాలు ఉన్నా సరే తప్పనిసరిగా 3 సార్లు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమునకు రావాల్సిందే. అది పండుగల్లో ఉన్నటువంటి మొదటి నియమం.
ఫస్ట్ కమాండ్మెంట్ అది అనమాట. ఏంటి అని అంటే 10 ఆజ్ఞల్లో కమాండ్మెంట్ కాదు నేను చెప్పేది, పండుగల విషయం. పండుగల విషయానికి వచ్చినప్పుడు నియమ నిబంధనలు ప్రతి పురుషుడు 3 పండుగలు పాటించాల్సిందే. ఈ 3 పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ అనేది మనము ఇక్కడ గమనిస్తున్నాం. పస్కా పండుగ ఎప్పుడు జరిగిస్తారు అంటే మొదటి మాసంలో. పస్కా పండుగ మొదటి మాసంలో 14వ రోజున ప్రారంభిస్తారు. పస్కా పండుగ మొదటి మాసంలో 14వ రోజున, అంటే నీసాను మాసం, హెబ్రీల యొక్క క్యాలెండర్ ప్రకారం నీసాను మాసములో పస్కా పండుగను ప్రారంభిస్తారు. ఈ విధంగా పస్కా పండుగ ప్రారంభించడం ద్వారా ఆయన సంకల్పం ఏంటో తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కార్యములేంటో ప్రపంచ మానవాళికి తెలియచేస్తున్నాడు. పస్కా పండుగ ద్వారా కూడా దేవుడు తన కార్యాలను అంటే కొన్ని సూచనల ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రవచనాలు వేరు, కానీ సూచనలు కూడా ఆయన యొక్క సంకల్పాన్ని తెలియచేస్తుంది. ఈ సూచనల్లో పస్కా పండుగ అనేది దేవుని యొక్క సంకల్పం ఏంటో అనేది చూపిస్తుంది. మరొక నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు కలువరి కొండపైన లేక గొల్గొతా కొండపైన సిలువ వేయబడిన వారు ఎంతమంది? 3. యేసు ప్రభుతో పాటు అన్నగారు, మీరు 3 అని నోటుతో చెప్పారు, అన్నగారు 2 వేర్లు చూపించి 2 అని చూపించాడు. అంటే ఇద్దరు అని. ఓకే, ఇద్దరు యేసుక్రీస్తుతో పాటు 2 సిలువ వేయబడ్డారు. 3 అని అంటే ప్రభువును కలిపి 3 అని ఉంటారు మీరు. ఓకే, ఆ ప్రభుతో పాటు సిలువ వేయబడిన వారు 2, ఆయనతో పాటుగా సిలువ వేయబడిన వారు 2. 3 అన్నా రైటే, 2 అన్నా కూడా రైటే, నో ప్రాబ్లం. కాబట్టి అయితే మరొక వ్యక్తి ప్రత్యక్షమై లేదు నేను కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. ఇంకొక ఆయన సడన్ గా మనకు వస్తాడు, ఆయన ఏమంటాడంటే లేదండి నేను కూడా సిలువ వేయబడ్డాను ఆయనతో అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇంకొక ఆయన ముందుకు వస్తాడు, లేదండి నేను కూడా సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను అంటాడు. మీరు చెప్తారు ఇప్పుడు ఎవరో? 2:20 గలతీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, నేను కూడా సిలువ వేయబడ్డాను. ఆ మాటకు వస్తే మరలా 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు కూడా సిలువ వేయబడ్డారు, మీరు కూడా పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయారు, మీరు కూడా క్రీస్తుతో పాటు సమాధిలో ఉన్నారు, నేను కూడా సమాధిలో ఉన్నాను, మీరు కూడా సిలువ వేయబడ్డారు, నేనొక్కడే కాదు, అలాగే మీరు కూడా సమాధిలో నుంచి లేపబడ్డారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? మీరు చెప్తారు ఆ వచనాన్ని కూడా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. మీరు కూడా సిలువ వేయబడ్డారు. నేను వాళ్ళిద్దరే కాదండి, సిలువలో యేసుక్రీస్తుతో పాటుగా సిలువ వేయబడినటువంటి 2 నేరస్తులే కాదు, ఆ నేరస్తుని నేను కూడా సిలువ వేయబడ్డాను. మీరు కూడా సిలువ వేయబడ్డారు. నేను కూడా చనిపోయాను, మీరు కూడా చనిపోయారు. నేను కూడా లేపబడ్డాను, మీరు కూడా లేపబడ్డారు. మీరు లేపబడినట్లయితే మీరు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు, మీరు పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు పస్కా పండుగ మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు పస్కా పండుగ ఆ రూపములో ఆయన కూడా చనిపోయాడు, ఆయన కూడా సిలువ వేయబడ్డాడు, ఆయన కూడా వధించబడ్డాడు, ఆయన కూడా పస్కా బలిగా ఆయన అర్పణ చేయబడ్డాడు అని చెప్పేసి మనకు పస్కా పండుగ తెలియచేస్తుంది. ఈ పస్కా పండుగ అనేది 14వ రోజున ప్రారంభిస్తారు. కానీ అయితే పస్కా పండుగకు ముందుగానే పస్కా పండుగలో వధించవలసినటువంటి గొర్రె పిల్లను వారు ముందుగా ఏర్పాటు చేసి పెట్టాలి, సెలెక్ట్ చేసి పెట్టాలి. ఎన్ని రోజులు ముందుగా సెలెక్ట్ చేసి పెట్టాలి పస్కా పండుగకు ముందుగా గొర్రె పిల్లను అని అంటేను, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చదువుతాం. 12వ అధ్యాయం 3వ వచనంలో పస్కా పండుగకు ముందుగానే
ఆ పస్కా పండుగకు ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఆ గొర్రె పిల్లను గురించి చెప్పాడు చూడండి. ఎన్నో రోజు సిద్ధం చేసి పెట్టాలి ముందుగా. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల చొప్పున లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలన్నా దశమి నాడు అని అన్నాడు. అంటే 14వ రోజు పస్కా పండుగ ప్రారంభిస్తారు సాయంకాలపు వేళలో. అలాగే 14వ రోజు దశమి నాడు అంటే దాని అర్థం ఏంటంటే 10వ రోజు అని. దశమి నాడు అంటే పండుగ రోజు అని కాదు. మన భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఇదే. ఈ వర్డ్స్ అలాగూ వస్తూ ఉంటాయి. దశమి అని విజయదశమి అని అలా అంటుంటారు. వాటిని పండుగలు చేసుకుంటారు. ఆ దశమి కాదు, మన భారతదేశంలో చేసే దశమి నాడు అని కాదు దాని అర్థం. దశమి అంటే దాని అర్థం, దశమి అంటే 10వ రోజు, 10th డే అన్నమాట. దశమి రోజు అంటే 10వ రోజున గొర్రె పిల్లను తీసి ప్రక్కన ఉంచాలి. దాన్ని టెస్టింగ్ లో ఉంచాలి. ఒక మంచి నిష్కలంకమైన నిర్దోషమైన ఎటువంటి లోపము లేనటువంటి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని దాన్ని ఏం చేయాలంటే 10వ రోజు నుంచి 14వ రోజు వరకు దానికి ఎటువంటి అనారోగ్యము లేకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసీజ్ దాన్ని రిమూవ్ చేసేయాలి. అది వాడకూడదు. పస్కా బలిలో పండుగ రోజున ఆ గొర్రె పిల్లను వధించుటకు అవకాశం లేదు. అలాగూ గొర్రె పిల్లను 10వ రోజు తీసి పెట్టుకొని 14వ రోజు దాన్ని అలాగే అట్టిపెట్టి దానిలో 14వ రోజు వరకు కూడా ఎటువంటి మాలిన్యము కానీ ఎటువంటి లోపము కానీ లేకుండా దాన్ని చూడాలి. దాన్ని మాత్రమే అలాగూ బలివ్వాలి. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు, ఆయన ఈ భూమి మీద ఒక మనిషిగా మన రూపంలో అడుగులు వేసినప్పుడు 30వ సంవత్సరములో ఆయన పరిచర్యకు వచ్చాడు. యోహాను చేత బాప్తిసం తీసుకొని 30వ సంవత్సరం నుంచి 33.5 సంవత్సరం వరకు ఆయన జీవించాడు. ఆయన యొక్క జీవన ప్రయాణములో ఈ 3.5 సంవత్సర కాలంలో ఆయన మనుషులతో మమేకమైపోయి అనేక కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆయనలో ఒక్క నేరాన్ని కూడా ఎవరు చూపించలేకపోయారు. అంటే ఆ 4 రోజుల గొర్రె పిల్ల ఎలాగూ పరీక్షకు నిలబడి వధించబడిందో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో 3.5 సంవత్సర కాలంలో, అంటే ఇంచుమించు 4 సంవత్సరముల కాలంలో ఆయనలో ఏ లోపాన్ని ఎవరు చూసిన వారు, గుర్తించిన వారు, కనుగొన్నవారు లేరు. అలాగ ఆయనే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రూపించగలరు. కాబట్టి పస్కా అనేటువంటి ఆ పండుగ 10వ రోజు గొర్రె పిల్లను తీసుకొని 14వ రోజు దాన్ని అలాగే అట్టిపెట్టి పరీక్షకు దాన్ని ఉంచి పరీక్షలో అది కరెక్ట్ గా 100కు 100 మార్క్స్ అన్ని కూడా అది తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని వధిస్తారు. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు పర్ఫెక్ట్ గా ఆయన పరిశుద్ధుడు అని చెప్పాడు కదా. మొదటి పేతురు 1:18 ఏమన్నాడు? నేను ఆయన పరిశుద్ధుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి యూదా కూడా నేను నిరపరాధి రక్తమును అప్పగించానన్నాడు. నిరపరాధి రక్తమును అప్పగించానన్నాడు. పిలాతు భార్య చెప్పింది ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. పిలాతు చెప్పాడు ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదని. అలాగూ యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిలువలో వేలాడదీయబడినటువంటి దొంగ కూడా చెప్పాడు ఆయనలో ఏ పాపము లేదు అని. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, శతాధిపతి చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిలువ దగ్గర ఉన్న శతాధిపతి అంటే 100 మంది సైనికులకు కమాండర్ చెప్పాడు ఈయన నిజముగా దేవుని
కుమారుడు అని చెప్పాడు. అలాగూ అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. ఆయన నిరపరాధి అని సాక్ష్యం పొందాడు. పస్కా అనేది మనందరి దోషముల కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క విమోచన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అందుకే పస్కా పండుగ జరిపించమన్నాడు. నంబర్ 1, 7 పండుగల్లో పస్కా పండుగ. పస్కా పండుగ గొర్రెపిల్ల 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 అని మనము నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో చూస్తాం. గొర్రె పిల్లలు అనేది బహువచనం లేదు అక్కడ. గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల, మీ గొర్రెపిల్ల. ప్రతి కుటుంబానికి గొర్రె పిల్లలు చాలా చనిపోయినాయి. కానీ దేవుని వాక్యంలో 12వ అధ్యాయంలో నిర్గమాకాండంలో చెప్తాడు, గొర్రె పిల్ల ఏకవచనమే ఉపయోగించాడు. ద ల్యాంబ్, ద ల్యాంబ్. ప్రతి మాటలో కూడా ల్యాంబ్ అన్నాడు, గొర్రె పిల్లలు అనలేదు. కాబట్టి ఒక్కరినే చూపిస్తుంది గొర్రె పిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తునే. పస్కా పండుగలో ప్రభు అయిన యేసుక్రీస్తు వధించబడ్డాడు మన మానవాళి పాపముల కొరకై, మానవాళి యొక్క దోషముల కొరకై అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పస్కా పండుగను గురించినటువంటి మాట 26వ అధ్యాయంలో ఇంకొక ప్రత్యేకత మనం చూస్తాం. ఏంటి అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కొంతమంది పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయకూడదని ఆలోచన చేశారు. 5వ వచనం చూడండి, 26వ అధ్యాయము 5వ వచనం చూడండి చాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 5వ వచనం. అయితే ప్రజలలో అల్లరి కడుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకుండ్రి. పండుగలో వద్దనుకున్నారు. ఎవరు? పెద్దలు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు. ఎవరు వాళ్ళు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. యేసుక్రీస్తు ప్రభువును పండుగలో అంటే పస్కా పండుగ రోజున ఆయనను సిలువ వేయకూడదని తీర్మానం చేశారు. పండుగ రోజు అల్లరవుతుంది, బాగుండదు, మనకు చెడ్డ పేరు వస్తుంది, ఇలాగూ పండుగ రోజున ఆయనను సిలువ వేయకూడదు అనుకున్నారు. కానీ దేవుని యొక్క సంకల్పము, దేవుని ఏర్పాటు, దేవుని ఆలోచన మానవాళి యొక్క ఆలోచనకు వ్యతిరేకము. మానవుడు వద్దనుకున్నాడు, కానీ దేవుని యొక్క సంకల్పము పండుగ రోజు ఆయన పస్కా పశువు, ఆయన గొర్రెపిల్ల, ఆయన ఏర్పాటు చేయబడినటువంటి వాడు, మానవాళి కొరకై విమోచన కార్యం జరిగించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు పస్కా పండుగ రోజునే, కింద మనము చూసినట్లయితే ఇస్కరియోతు యూదా పండుగ రోజునే యేసు క్రీస్తు ప్రభువును సైనికులకు ఏం చేశాడు? అప్పగించేశాడు. పండుగ రోజు పెద్దలు అనుకున్నారు వద్దని, కానీ దేవుని యొక్క సంకల్పం అది కాదండి. పస్కా పండుగ రోజునే ప్రభు వధించబడ్డాడు. వాళ్ళు వద్దనుకుంటే కాదు. అంటే దేవుని యొక్క సంకల్పము దైవ గ్రంథంలో తాను ఎప్పుడు ఏది చేయాలనుకున్నాడో దాన్ని తప్పక నెరవేరుస్తాడు, జరిగిస్తాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కాదు, జరిగిపోతుంది. ఎంత గొప్పవారైనా, ఎంత ఉన్నతమైన వారైనా, ఎంత పలుకుబడి ఉన్నవారైనా, ఎంత వారికి ఆ అధికార శక్తి ఉన్నా కూడా దేవుని కార్యములను ఆపే విషయంలో ఎవరు కూడా బలవంతులు కాదు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని కార్యములు అనేవి దేవుడు జరిగిస్తూ ఉంటాడు. వాతావరణం మనకు అనుకూలంగా లేదనుకున్నాం, కానీ దేవుడు వాతావరణాన్ని ఈరోజు జరిగించడానికి అనుకూలపరిచాడు. దేవుని కార్యములను మనము అడగించలేము. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుడు తన యొక్క సంకల్పము చొప్పున ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో ఏమైతే రాసి పెట్టాడో అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పటికీ 7 పండుగలు అని చెప్పాను. 7 పండుగల్లో ఎన్ని పండుగలు? 7 పండుగలు అనుకున్నాం. 7 పండుగల్లో కేవలము 4 పండుగలు, కేవలం ఎన్ని పండుగలు? 4 పండుగలు మాత్రమే నెరవేర్చబడ్డాయి. 4 పండుగలు నెరవేర్చబడ్డాయి. ఇంకా 3 పండుగలు ఏం చేయాలి? నెరవేర్చబడాలి. అంటే 4 పండుగలను ఇప్పటి వరకు దేవుడు జరిగించాడు, ఇంకా 3 పండుగలు జరగలేదు, జరగాల్సి ఉంది. దేవుడు తన గ్రంథంలో ఏవైతే ముందుగా సంకల్పించి వ్రాసాడో అవి నెరవేర్చబడ్డాయి, కొన్ని నెరవేర్చబడాల్సిన ఇంకా మిగిలి ఉన్నాయి. అంటే 4 నెరవేర్చాడంటే ఇంకా 3 కూడా ఏం చేయబోతున్నాడు? ఆయన నెరవేర్చబోతున్నాడు. కాబట్టి చెప్పిన 7 పండుగలు
పండుగల్లో 4 నెరవేర్చబడ్డాయంటే 3 కూడా నెరవేరుస్తాడు. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని హల్లు పొల్లు ఎక్కడా కూడా ఒత్తు దీర్ఘము ఎటువంటి సున్నా కూడా మిస్ కాకుండా, ఎటువంటి మిస్టేక్ లేకుండా ఆయన తగిన కాలములో ఆయన సమయంలో ఆయన వాటిని నెరవేరుస్తాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత వ్రాయబడింది. బైబిల్ గ్రంథము ఎవరి ప్రేరణ చేత? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత వ్రాయబడింది. మనకు పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, మనకు తండ్రి అయిన దేవునితో సంబంధం ఉంది, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉంది, పరిశుద్ధాత్మ దేవునితో మనకు సంబంధం ఉంది. తండ్రి అయిన దేవునితో లేక యెహోవా దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, వినండి గమనించండి, తండ్రి అయిన దేవునితో మనకున్నటువంటి రిలేషన్ ఆర్ కనెక్షన్ ఏంటి అని అంటేను, తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మనల్ని సృష్టించాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, హీ క్రియేటెడ్ us. ఆయన సృష్టికర్తగా మనల్ని సృష్టించాడు. ఆయనకు మనకున్నటువంటి రిలేషన్, ఆయనకు మనకున్నటువంటి కనెక్షన్ ఏంటంటే, ఆయన సృష్టికర్త, ఆయన సృజించినటువంటి ప్రజలము మనం. కుమారుడైన యేసుక్రీస్తుతో ప్రభుతో మనకున్నటువంటి రిలేషన్ సంబంధం ఏంటంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై చనిపోయాడు. మనము పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయి ఉంటుండగా మనల్ని మరలా ఆయనతో పాటు తిరిగి లేపాడు. కుమారుడితో మనకున్న రిలేషన్ ఏంటంటే, ఆయన మన కోసం చనిపోయి మన కోసం తిరిగి బ్రతికి ఆయనతో మనల్ని కూడా తిరిగి బ్రతికించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అదే చెప్తాడు. 7వ వచనంలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు, మీరు క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నారు. మనం కూర్చుండబెట్టబడి ఉన్నాం. కుమారుడితో పాటు మనకు రిలేషన్ ఏంటంటే, ఆయన పస్కా పండుగలో మనకు విమోచన దయచేశాడు. ఆ రిలేషన్ మనకుంది. పరిశుద్ధాత్మ దేవునితో మనకున్నటువంటి రిలేషన్ ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం. తండ్రి అయిన దేవుడు సృష్టించాడు, కుమారుడైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఇప్పుడు మనతో ఉన్నాడు. మనల్ని ఆయన కంట్రోల్లో ఉంచుకున్నాడు. మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనతో ఫెలోషిప్ సహవాసం చేస్తుంటాడు, సర్వ సత్యంలోకి నడిపిస్తుంటాడు, ధైర్యపరుస్తుంటాడు. మనకు ఆయన అనేక మర్మాలను తెలియపరుస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన పరలోకపు సంగతులను, మానవుడికి తెలియనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తా ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నౌ ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం. ఆయన మనతో ఉన్నాడు. ప్రభు చెప్పాడు 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో, నేను వెళ్తూ ఉన్నాను, మీరు హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, నా వాటిలోనివి ఆయన మీకు బోధిస్తాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను. ఎస్, వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ సీసీ కెమెరా కాదు, అక్కడక్కడ చెప్తా ఉంటారు యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ సీసీ కెమెరా అని చెప్పేసి. మనం అండర్ కంట్రోల్ ఆఫ్ సీసీ కెమెరాలో లేము, అండర్ కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎస్, ఇప్పుడు మనం హోలీ స్పిరిట్ కంట్రోల్లో ఉన్నాం. మన నడక, మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన విధానము, మన యొక్క అడుగులు అండర్ కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. హీ గైడ్స్, he leads, he teaches. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దైవ గ్రంథాన్ని వ్రాయించాడనే దానికి కొన్ని ఆధారాలు మనం లేఖనాల్లో చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన ఎలాగూ ఆయన ఆ యొక్క కార్యములను మనకు చేశాడో, లేక బైబిల్ గ్రంథాన్ని ఎలాగో రాయించాడో మీరు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. 9వ వచనం నుంచి, ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మరలా 13వ వచనంలో, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చూడండి, ఆత్మ దేవుడు ఆయన కంట్రోల్లో మనల్ని ఉంచుకొని ఏం చేస్తున్నాడంటే 10వ వచనంలో నంబర్ 1 ఆయన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మదేవుడు, హోలీ స్పిరిట్ రివీల్స్, ఆయన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మదేవుడు పరలోక సంగతులు, దేవుని యొక్క కార్యములను ఎవరు కూడా ఈ భూమి మీద కంటికి కనిపించకుండా ఉన్నవి ఆత్మదేవుడు మాత్రమే కంటికి కనిపడేలాగా దేవుని కార్యములను జరిగిస్తున్నాడు. మనుష్యాత్మకు, మనుష్యుని కంటికి, మనుష్యుని యొక్క ఆలోచనకు దేవుని కార్యములు ఏమాత్రము అర్థం కానే కావు. అయితే పౌలు గారు అంటున్నాడు, మనకు అర్థం చేస్తాడు దేవుడు. ఎలాగూ? ఆత్మ ద్వారా. చూడండి, ఆత్మ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇల్యూమినేషన్, రెవల్యూషన్ అండ్ దేవుడు మనకు ఇస్తున్నటువంటి గైడెన్స్. ఆయన బయలుపరుస్తున్నాడు. అలాగే ఆయన ఆత్మదేవుడు మనకు దయచేశాడు. ఇంకా ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. ఆత్మదేవుడు నేర్పుతూ ఉన్నాడు, బయలుపరుస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. అలాగే ఇంకేం చేస్తున్నాడు? మనకి నడిపిస్తున్నాడు. ఎస్, ఆత్మదేవుడు దయచేశాడు, వాటిని నడిపిస్తున్నాడు. కాబట్టి మనము ఆత్మదేవుని యొక్క కంట్రోల్లో ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా యోహాను సువార్తలోకి ఒకసారి 14వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము మరొక మాటను మనం చదువుకుందాం. 41వ వచనం. 41వ వచనం చూడండి. సారీ 14వ అధ్యాయం. సారీ 14వ అధ్యాయము. నేను 12 తీశాను. ఓకే, సారీ 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. 14:25. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట 14వ అధ్యాయంలో 25వ వచనంలో 26లో, ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తమును మీకు ఏం చేస్తాడు అన్నాడు? బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ దేవుడు బోధించి ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులైనటువంటి మత్తయి కానీ, యోహాను కానీ, అలాగే లూకా
శిష్యుడు కాదు, కానీ లూకాకు వీరందరికీ కూడా దేవుడు ఆయన బయలుపరిచి ఆ సంగతులన్నిటినీ వారికి ఏం చేశాడంటే ఆయన జ్ఞాపకం చేశాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఆ సంగతులన్నిటిని ఆయన ఏం చేశాడు, వారికి జ్ఞాపకం చేశాడు. లేకపోతే వారు ఆ సువార్తలు వ్రాయలేరు. జరిగిన సంగతులు ఏవైతే ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎన్ని ఆయన స్వస్థతలు చేశాడో, ఎన్ని బోధలు ఆయన చేశాడో, ఎన్ని ఉపమానాలు ఆయన చెప్పాడో, ఎన్ని ఆయన ప్రదేశాల్లో తిరిగాడో, ఏ ప్రదేశంలో ఏం జరిగిందో, సమరయలో, బేతనీయలో, బెత్లెహేములో, యెరూషలేములో, ఇలాగూ ఒక్కొక్క ప్రాంతంలో, గలిలయలో ఏం జరిగిందో ఇవన్నీ కూడా వారు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన తర్వాత సువార్తల్లో వ్రాశారు. ఎవరి హెల్ప్ తీసుకొని రాశారు? పరిశుద్ధాత్మ వాటన్నిటినీ ఒక్కటి కూడా మిస్ కాకుండా వారికి జ్ఞాపకం చేశాడు. సువార్తలు శిష్యులకు జ్ఞాపకం చేస్తే అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఒక్కొక్కటిగా క్రమముగా సీరియల్ గా వాటిని ఒక ఆర్డర్ లో అన్ని సువార్తల్లో వ్రాశారు. ఇలాగే మరలా 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. వారు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తే వ్రాశారు. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఇక్కడ ఏమన్నాడంటే సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను తెలియచేయును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. సువార్తలు ఏం చేస్తే వ్రాశారు అని చెప్పాను, మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సువార్తలు యేసు ప్రభు శిష్యులు ఎలాగూ రాశారు? ఆత్మదేవుడు ఏం చేస్తే వ్రాశారు? ప్రేరేపిస్తేనా? సిస్టర్స్ సిస్టర్స్ కరెక్ట్ గా చెప్తున్నారు, బ్రదర్స్ తప్పు చెప్తున్నారు. సో యు ఆర్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ కాబట్టి మీరు కంట్రోల్లో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమైతే బోధించాడో అవన్నీ జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు సువార్తల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే జ్ఞాపకం చేశాడో జ్ఞాపకం చేసిన వాటిని శిష్యులు రాశారు. ఇప్పుడు అపోస్తుల కార్యములో మరలా ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు అన్నాడు. బోధించినటువంటి విషయాలు అపోస్తుల కార్య గ్రంథములోను అలాగే పత్రికల్లోనూ రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటే రోమీలకు రాసిన పత్రిక నుంచి పరిశుద్ధాత్మ దేవుడు యోధా పత్రిక చివరి పత్రిక అదేనా? యోధానేనా? నేనేం మిస్టేక్ చెప్పట్లేదు కదా? ఎస్. రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. బోధలు అవన్నీ పత్రికలు ఇవన్నీ కూడా మనకేంటండి? బోధలు. సువార్తలు ఏంటి? జ్ఞాపకాలు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు, శిష్యులకు జ్ఞాపకం చేసుకొని వ్రాశారు శిష్యులు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుంటే పత్రికలు వ్రాశారు. ఇప్పుడు మరలా 16వ అధ్యాయం 13వ వచనం, యోహాను సువార్త 13వ వచనం 16, 13 మరలా చదవండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములో నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. నెక్స్ట్ ఇంకో స్టెప్. జ్ఞాపకం చేస్తే సువార్తలు వచ్చినాయి, బోధిస్తే పత్రికలు వచ్చినాయి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఇప్పుడు సంభవింపబోయే సంగతులను కూడా చెప్పాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పుస్తకం ఏందో ఇప్పుడు మీరు చెప్పాలి. ఎస్. సంభవింపబోయే సంగతుల గురించి పరిశుద్ధ జ్ఞాపకం చేస్తే సువార్తలు వచ్చినాయి, బోధిస్తే పత్రికలు వచ్చినాయి. సంభవింపబోయే సంగతులను ప్రకటనలో ప్రత్యక్షంగా చూపించాడు. ఎస్.
హోలీ స్పిరిట్ కంట్రోల్లో ఉంచుకొని, ఇప్పుడు అన్ని కూడా శిష్యులను కంట్రోల్లో ఉంచుకొని జ్ఞాపకం చేశాడు, బోధించాడు. సంభవింపబోయే ఫ్యూచర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలియపరిచాడు. సంభవింపబోయే ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్, ఒక క్రమ పద్ధతి దేవుడు తన కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. అది దేవుని కార్యం. అందుకే బైబిల్ గ్రంథము జరిగిన వాటిని గురించి ఏదైతే చెప్పిందో అవి 100% నెరవేర్చబడ్డాయి. బైబిల్ అనేది చెప్పినటువంటి మాటలు భవిష్యత్తు వేల సంవత్సరాల క్రితం ఏమైతే చెప్పిందో దేశాల గురించి, మనుషుల గురించి, భవిష్యత్తు గురించి, ప్రకృతి గురించి, సంభవాల గురించి అవి 100% ఇప్పటి వరకు అనేకము చరిత్రలో నెరవేర్చబడ్డాయి. ఇంకా చెప్పినవి నెరవేర్చబడాల్సి ఉన్నాయి కాబట్టి, ఒకసారి చెప్పినవి నెరవేర్చబడ్డాయి కాబట్టి ఇంకా చెప్పినవి జరగవలసినవి కూడా జరుగుతాయా, జరగవా? ఎస్. ఎందుకంటే ఒకసారి ప్రూఫ్ అయింది మనకి ఆయన చెప్పినవి జరిగినాయని. ఇంకా చెప్పినవి జరగాల్సి ఉన్నాయి, అవి కూడా జరగబోతున్నాయి. కాబట్టి బైబుల్ ఇట్ ఈస్ బిలీవబుల్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ నెరవేర్చబడి జరుగుతూ వస్తున్నాయి. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ చేత వ్రాయబడినటువంటి ఈ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ గ్రంథము. ఈ లోకములో చాలా మంది వాళ్ళ తెలివి కొలది, వాళ్ళ చదువు కొలది, జ్ఞానం కొలది ఎన్నో పుస్తకాలు రాశారు. కానీ ఆ పుస్తకాలన్నీ కూడా భవిష్యత్తును గురించి చెప్పలేవు. జరిగిన వాటిని గురించి, జరుగుతున్న వాటిని గురించి రాస్తారు, లేకపోతే ఊహించి కొన్ని రాస్తారు. అవి జరగవు, ఊహించి రాసినవి. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలతో సర్వసత్యంలోకి నడిపిస్తూ రాసిన గ్రంథం నెరవేర్చబడుతూనే ఉంది. పండుగలు అదే మనకు తెలియచేస్తా ఉంది. నా ప్రియమైన సహోదరులరా, అందుకే ఒక భక్తుడు ఇలాగన్నాడు, మెనీ బుక్స్ will give information but Bible gives transformation. But Bible makes transformation. Many books will give information. చాలా పుస్తకాలు ఏం చేస్తాయి, మనకి సమాచారాన్ని అందిస్తాయి. బట్ బైబిల్ మేక్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. మనలో పరివర్తన తీసుకొని వస్తుంది బైబిల్. బైబిల్ మనలో రూపం మార్పుతుంది, మన జీవిత విధానాన్ని మారుస్తుంది, మన యొక్క భవిష్యత్ ప్రణాళికను తెలియచేస్తుంది. బైబిల్ ఇట్ మేక్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. Many books will not make transformation. Only Bible. బుక్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇంకొక భక్తుడు అన్నాడు, the college gives knowledge. The college never gives the real knowledge. The college never gives the real knowledge, but only the theology gives the real knowledge. కాలేజీలోకి వెళ్తే మనకు అసలైన జ్ఞానం ఎప్పుడు కూడా పొందుకోలేము. అసలైన జ్ఞానాన్ని కాలేజీ ఇవ్వదు, కాలేజీలో రాదు. అయితే వేదాంత జ్ఞానం, థియాలజీ, వేదాంత జ్ఞానం, వేదాంత శాస్త్రం చదివితేనే నీకు రియల్ నాలెడ్జ్ వస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో చదువుకున్నటువంటి భూమి మీద ఉన్న ఎంత మేధావులైనా, విద్యావేత్తలైనా, ఎంత వాళ్ళు ప్రొఫెసర్స్, పిహెచ్డీస్ అయినా, దే హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ నాలెడ్జ్, నాట్ రియల్ నాలెడ్జ్. లిమిటెడ్ నాలెడ్జ్. కాలేజీలో రియల్ నాలెడ్జ్ రాదు, థియాలజీలో, వేదాంత పుస్తకం బైబిల్లో వస్తుంది. థియాలజీ, దిస్ ఈస్ ద బైబిల్. కనుక ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, మొదటి పండుగ పస్కా పండుగ. ఆ పండుగలో మన ప్రభు యేసుక్రీస్తు మానవాళి కోసం విమోచింపబడ్డాడు. ఆయనకు మనకున్న రిలేషన్ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుతో మనకున్న రిలేషన్ ఏంటి? ఆయన మన విమోచకుడు కదా. తండ్రితో మనకున్న రిలేషను, ఆయన మన సృష్టికర్త. పరిశుద్ధాత్మతో మనకున్న రిలేషను, ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఇది ఈ రిలేషన్ గురించి జస్ట్ డీటెయిల్స్ తీసుకోవటం కోసం ఇంత కొంచెం వివరణ నేను ఇవ్వటానికి ఇష్టపడ్డాను. నా ప్రియమైన సహోదరులారా, 7 పండుగల్లో ఒక పండుగ జరిగిపోయింది. అంటే పస్కా పండుగ. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు,
వచ్చాడు, మన కోసం చనిపోయాడు, ఆయన సిలువలో రక్తం కార్చాడు, ఆయన రక్తధారల్లో మన పాపాలని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు. అది జరిగిపోయిన పండుగ. రెండవ పండుగ ఏంటి అని అంటేనో పస్కా పండుగ ఒకే ఒక్క రోజు జరుగుతుంది. పస్కా పండుగ ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక్కరోజు జరుగుతుంది. పస్కా పండుగ అయిన తెల్లవారిన తర్వాత రాత్రి పస్కా పండుగ జరుగుతుంది. తెల్లవారిన తర్వాత కొత్త ఇంకొక పండుగ వస్తుంది. అది ఏంటంటే పులియని రొట్టెల పండుగ. ఒక్కరోజు పస్కా పండుగ చేస్తారు, కానీ పులియని రొట్టెల పండుగ ఎన్ని రోజులు చేస్తారో తెలుసా? ఎన్ని రోజులు పులియని రొట్టెల పండుగ చేసేది? 7 రోజులు. ఎవరో పురుషులు చెప్తున్నారు, గట్టిగా చెప్పట్లా. ఎన్ని రోజులు చేస్తారు పులియని రొట్టెల పండుగ? 7 రోజులు, 7 days. పులియని రొట్టెల పండుగ 7 రోజులు చేస్తారు. పస్కా పండుగ ఒక్క రోజే చేస్తారు. ఈ పస్కా పండుగకు, పులియని రొట్టెల పండుగకు, ఆ తర్వాత ప్రథమ ఫలముల పంట పండుగ ఉంది, 3వ పండుగ. ఆ పండుగకు తప్పనిసరిగా ఈ 3 పండుగలకు ప్రతి ఇశ్రాయేలీయుడు యెరూషలేమునకు రావాలి. పస్కా పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచన కార్యాన్ని తెలియజేస్తుంది. రెండవది పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ అనేది ఏం తెలియజేస్తుంది చెప్పండి? పులియని రొట్టెల పండుగ మనకేం తెలియజేస్తుంది చెప్పండి? మనం పరిశుద్ధతను కాపాడుకోవాలని. అంటే పులుపు అనేది దేన్ని చూపిస్తుంది? పాపాన్ని చూపిస్తుంది. పులుపు అనేది ఐగుప్తును చూపిస్తుంది, బానిసత్వాన్ని చూపిస్తుంది. పులుపు అనేది అతిశయాన్ని చూపిస్తుంది. పులిసింది ఏం చేస్తుంది? పొంగుతూ ఉంది. పులిసిన పిండి ఏం చేస్తుందండి? పొంగుతూ ఉంటుంది. ఉన్నది కొంచెమే. పులిసింది పొంగేది ఎందుకు? అదేమి ఎక్కువ కాదు, డెవలప్ కాదు. గింజ ఒక్కటే నాటుతాము మనము. పొలంలో గింజ ఒకటి నాటుతాము. నాటిన గింజ అది చనిపోయి మరలా మొక్కగా తిరిగి బ్రతికిన తర్వాత మరలా ఇంకొక ఆ కంకి వస్తుంది, ఆ గింజ కంకి వస్తుంది. అవి ఎక్కువ వస్తాయి, కానీ అది మంచిది, అది దీవెన, అది క్షేమము. ఒక గింజ చనిపోయి మరలా బ్రతికి ఫలించి వృద్ధి చెందితే అది వేరు. కానీ పులిసింది ఉంటుంది, ఆ పిండి కొంచెమే, కానీ ఇంత అయిపోతుంది. మనం దాన్ని ఎంత చేసినా కూడా మరలా ఇంతగానే కనిపిస్తుంది, కానీ ఉండేదేమో కొంచెమే. కొంచెం ముద్ద పులిసి ఏమైపోతుంది? ఇంత అవుతుంది. దాంట్లో ఉన్న ప్రాబ్లం అదే, సమస్య అదే, దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అది అనమాట. కనపడటానికి ఇంత కనిపిస్తుంటది. కొన్నిసార్లు ఈ పులుపు అనేది అతిశయాన్ని కూడా చూపిస్తుంది. కొంచెమే మన స్థాయి, మన స్థితి, మన స్టేటస్, మన స్టాండర్డు, మన పొజిషను అంతే ఉంటది, కానీ మనం ఎంతలా చూపించుకుంటాం. నేను ఎంత అంటాడు ఒక వ్యక్తి, నేను ఎంత అంటారు ఇంకొక సహోదరి, ఎంత అంటారు. అది పులుపును చూపిస్తుంది, అతిశయాన్ని, గర్వాన్ని, హెచ్చించుకోవటాన్ని. తను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? మనకు బాగా తెలుసుగా ఈ వాక్యాలు, తెలియంది ఏముంది, కానీ మనం అదే చేస్తుంటాం. తెలిసినా కూడా చేసేది అదే మనం. అదే పులుపు అంటే. ఈ పులుపు అనేది పాపాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు గబ్రియేలు దూత మరియమ్మకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మా, నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు తల్లి. కన్యక మరియమ్మ గర్భాన ఆమెకు చెప్పినటువంటి గబ్రియేలు దూత, నీ కడుపున కుమారుడు పుడతాడు. 1:26 మత్తయి సువార్తలో చెప్తాడు. ఆయన తన ప్రజల పాపముల నుంచి ఆయనే ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ పులుపు తీసేయటానికి కోసమే. ఆ పులుపు అనేది ఏంటి? పాపం. ఆ పులుపు అనేది పాపం. ఆ పొంగు అనేది ఏంటి? పాపం. ఆ పొంగు తీసేయటం కోసమే యేసు ప్రభు వచ్చాడని గబ్రియేలు దూత మరియమ్మతో చెప్పి, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు. పాపం అనే పులుపు తీసేయటానికి వచ్చాడు యేసు ప్రభు. పాపం అనే పులుపు మనలో ఉండకూడదు, పాపం అనే పొంగు మనలో ఉండకూడదు, తీసేయటానికి వచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న రోగముల నుంచి విడిపించి రక్షిస్తాడని మరియమ్మకి చెప్పలేదు గబ్రియేలు దూత? అమ్మా, నీ కడుపున కుమారుడు పుడతాడు, సర్వ రోగములను తొలగిస్తాడు, ఆయన పరమ వైద్యుడు కాబట్టి అన్ని రోగాలు తీసేస్తాడని చెప్పలేదే? లేకపోతే ఈ భూలోకంలో జరిగే ప్రమాదాలను తొలగించడానికి నీ కడుపున కుమారుడు పుడతాడని చెప్పలేదే? లేకపోతే నీ కడుపున పుట్టే కుమారుడు విష పురుగుల నుంచి, క్రూర మృగాల నుంచి రక్షిస్తాడని చెప్పలేదే? చెప్పాడా? గబ్రియేలు దూత అలాగే చెప్పాడా మరియమ్మతో? ఎందుకంటే ఈ లోకములో ప్రమాదకరమైంది విష పురుగులు కాదు, పాము యొక్క విషం ప్రమాదం కాదు, క్రూర మృగాలు, సింహాలు, పులులు ప్రమాదం కాదు, యుద్ధాలు, ప్రమాదాలు ప్రమాదం కాదు, తెగుళ్ళు
ఒళ్ళు ప్రమాదం కాదు, వీటన్నిటికంటే ప్రమాదకరమైంది పాపం. దాని నుంచి రక్షిస్తాడమ్మా నీ కుమారుడు. పాపం ప్రమాదమైంది. నాట్ ద వార్స్, నాట్ ద calamities, నాట్ ద డిసీజెస్, నాట్ ద వైరస్లు ఇవి కాదు ప్రమాదం. వాటన్నిటికంటే అవి ప్రమాదమే. యాక్సిడెంట్స్ ప్రమాదమే. భూమి మీద మానవుణ్ణి ఆ ప్రాణం తీసేస్తాయి. ఆ ప్రమాదం అంతకంటే ప్రమాదమైంది ఏంటంటే పాపం. ప్రభు వచ్చింది అందుకంట. ప్రమాదకరమైన పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామండి? ప్రమాదకరమైన పాపం దేనికి భయపడతాం చెప్పండి? మనం పులికి భయపడతాం, విషపురుగుకు భయపడతాం, రోగానికి భయపడతాం, యుద్ధానికి భయపడతాం, కరువుకు భయపడతాం, వివిధ రకాలైన ప్రకృతి వైపరీత్యాలకు భయపడతాం. తుఫాను వచ్చిందా భయపడతాం, సుడిగుండం వచ్చిందా అల్పపీడనం భయపడిపోతాం, జబ్బులకు అమ్మో జబ్బు అది ప్రమాదకరమైన దాని పాపము. టేక్ ఇట్ ఈజీ. ఈ లోకం ఎలాంటిదంటే, ఈ లోకము కొన్ని మాటల్ని రంగు పూసి అంటే మసిపూసి మారేడుకాయ చేస్తారంటారు చూసారా? అలాగూ కొన్ని ఈ లోకం ఏం చేస్తుందంటే కొన్ని ప్రమాదకరమైనటువంటి విషయాలను సింపుల్గా తీసి పడేస్తుంది. ఒక వ్యక్తి ఒక పాపం చేస్తున్నాడు, కంటిన్యూగా ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు. ఆ త్రాగుడు కావచ్చు, ఇంకొక వ్యసనం కావచ్చు, పాపం చేస్తున్నాడు. మీ అబ్బాయి బాగున్నాడా సిస్టర్? మీ అబ్బాయి బాగున్నాడు కానీ వాడు ఆ బలహీనతలో నుంచి బయటికి రావట్లేదండి అని అంటారు. వాడు ఆ బలహీనతలో నుంచి బయటికి ఏం బలహీనత? అదే వాడు కంటిన్యూగా చేస్తున్న ఏదైతే పాపం ఉందో ఆ పాపంలో చూసారా ఎంత దాన్ని సింపుల్గా డైలాగ్ మార్చేశారు. వాడు చేసేది పాపము, కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? అది బలహీనత. పాపం బలహీనత అంటున్నారు, పాపాన్ని బలహీనత అని మనుషులు అంటున్నారు. కానీ పాపాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఒళ్ళు బలుపు అంటున్నాడు. వాడు ఒళ్ళు బలిసి పాపం చేస్తున్నాడు. నువ్వు బలహీనత అనే దాన్ని ఎంత నైస్గా దానికి మాట మార్చి, ఎంత సింపుల్గా దాన్ని కవరింగ్ చేసి, గోల్డ్ కలర్ వేసి, దానికి ఏదో నైపుణ్యంగా సింపుల్ బలహీనత, వీక్నెస్ బ్రదర్, వీక్నెస్. అది వాడు వీక్నెస్. త్రాగుడు వాడి వీక్నెస్, దాంట్లోంచి బయటికి రావట్లేదు. నో వీక్నెస్ కాదు, వాడికి ఒళ్ళు బలుపది. కండ కావరము, గుడ్లల్లో కొవ్వు, అది దేవుడు చెప్పేది. వాడి గుడ్లలో కొవ్వు ఎక్కువైంది, ఒళ్ళు బలిసింది. బలహీనత కాదు. పాపం ఎందుకు చేస్తున్నాడు? ఒళ్ళు బలిసి చేస్తున్నాడు. బలహీనత అయితే ఎందుకు చేస్తాడు? బలహీనుడైతే వాడికి ఒళ్ళు బలుపు, లెక్కలేనితనం, దేవుని భయం లేదు, పెద్దల భయం లేదు, సమాజంలో భయం లేదు. ఒళ్ళు బలిసి పాపం చేసేది ఎవడైనా. అందుకనేది ప్రమాదకరం. యవనస్తులు ఉంటారు. యవనస్తులు ఏంటి వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారంట. ఇద్దరు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రేమ, అది ప్రేమ. ఎంత కలరింగ్ పూసి చెప్తున్నారు తెలుసా? యవనస్తుల మధ్య ఇది ప్రేమ. నో, ఇది వ్యామోహం. ఇది వ్యామోహం, ఇది కామాతురత అని బైబిల్ చెప్తుంది. అది కామాతురత, అది ప్రేమ కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ప్రేమ కాదు, అది ఆకర్షణ, అది వ్యామోహం, అది లస్ట్ డిజైర్, చెడు కోరిక, చెడు ఆలోచన. అది మనోళ్ళు దాన్ని సమాజం మనుషులు ఏం చేసి ప్రేమ, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? ఎంత నైస్. అసలు ప్రేమ అది కాదు. వాడు బానిసైపోయాడు. వాడి శరీరాశది, వాడి చెడ్డ కోరికది. విలువలు లేని సమాజం దాన్ని ప్రేమ అంటుందండి. ప్రేమ దేవునిది. అది ప్రేమ అనేది ఎలాంటిది? నిస్వార్థమైనది. ప్రేమ అనేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కలిగి ఉన్నాడు. దేవుడు లోకమును ప్రేమించి ఆయన ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. ఆ కుమారుని యందు పుట్టినవాడు, ఆ కుమారుని విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము. దేవుడు ప్రేమించాడు. దేవునిది ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేదానికి ఆయన తను తాను కలువరి శిలువలో దేవుడు ప్రేమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అది ప్రేమ. ప్రాణం పెట్టింది ప్రేమ.
యోహాను సువార్త ఏమంటాడు? 10వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడు? మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు మంచి గొర్రెల కాపరిగా వచ్చి మనల్ని ప్రేమించి ప్రాణాన్ని పెట్టాడండి. ప్రాణాన్ని, అది ప్రేమ. ఈ ప్రేమ, దీన్ని, ఈ కామాతురతను, ఈ వ్యామోహాన్ని, ఈ చెడ్డ కోరికలను, ఈ చెడ్డ అలవాట్లను, ఈ శరీరం యొక్క దుష్టమైనటువంటి ఆ భ్రష్టమైనటువంటి ఆలోచనలను ఏం చేస్తున్నారంటే ప్రేమ అంట. నో నో నో, అది బలహీనత అంట. నో నో నో, ఒళ్ళు బలుపు కాదండి. పాపం ప్రమాదకరమైంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, పులియని రొట్టెలా పండుగ చేసుకోండి. మీరు పండుగ చేసుకోండి, ఎప్పుడు పవిత్రంగా ఉండి మీరు పండుగ చేసుకోండి. పులియని రొట్టెలు పండుగ చేసుకోండి. పాపమును, అత్యయమును, ద్వేషమును, అసూయను 1 కొరింథీయులు ఏమన్నాడు? ఆ యొక్క పులియని రొట్టెల పండుగను వివరించాడు. చూడండి ఏమన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? మీరు చేసుకునే పండుగ ఎలా ఉండాలన్నాడు? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడు. పులిపిండి ఏది? పాపం. పాపం అనే పులిపిండి మనలో ఏం చేయకూడదు? ఉండకూడదు. దాని పాపానికి దేవుడిచ్చిన మరొక పేరు ఏంటంటే పులిపిండి. మనుషులు ఏమంటున్నారు? బలహీనత అంటున్నారు పాపాన్ని. కానీ దేవుడు ఏమంటున్నాడు? పులిపిండి అన్నాడు. దేవుడు పాపాన్ని పాపమే అన్నాడు, అంతే. ఆ పాతదైన పులిపిండి. ఆ పాపం ఏంటి అని అంటే, అక్కడ ఒకడు జారత్వం చేస్తున్నాడు కొరింథీ సంఘంలో. కొరింథీ సంఘంలో వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ పాతదైన పులిపిండిని తీసేయండి. ఎందుకు కొరింథీ సంఘంలో ఆ పులిపిండి ఉందంటే, కొరింథీ పట్టణంలో సంఘంలో ఉన్న వాళ్ళంతా మంచి డబ్బులు ఉన్నవాళ్ళు. ఎందుకంటే కొరింథీ పట్టణం అనేది ఎలాంటిది అని అంటే, అది ఒక జంక్షన్, ఓడరేవు. రోమా నుంచి, ఐగుప్తు నుంచి, ఇలా ఆసియా ఖండాల నుంచి, ఇస్రాయేల్ దేశం నుంచి, ఇటలీ నుంచి ఓడలన్నీ వచ్చి కొరింథీ పట్టణంలో అక్కడ నివసిస్తాయి. ఓడరేవు. విశాఖపట్నం ఎట్లాగో, మన బాంబే ఎట్లాగో, అట్లా అది ఓడరేవు కొరింథీ పట్టణంలో. అందుకని అక్కడ ధనవంతులు ఎక్కువ ఉన్నారు కొరింథీ పట్టణంలో. అందుకని అక్కడ రకరకాలైన సంస్కృతులు, రకరకాలైనటువంటి వ్యవస్థలు, రకరకాలైన జీవన విధానాలు అక్కడ ఉంటాయన్నమాట కొరింథీ పట్టణంలో. అయితే వాడు ఒకడు పాపం చేస్తున్నాడు కానీ వాడిని ఏమి చేయట్లా. ఓ, ఇట్ ఈస్ కామన్, టేక్ ఇట్ ఈజీ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే రకరకాలైన రోమా నుంచి వచ్చిన వారు, ఇట్లా ఐగుప్తు నుంచి వచ్చిన వారు, అలాగే గ్రీకు నుంచి, అది ఆల్రెడీ గ్రీకు దేశమే కొరింథీ పట్టణం. ఇక్కడ నుంచి పరిసరాల్లో నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఎలాంటి వారంటే పాపాన్ని సింపుల్ గా తీసుకుంటారు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘంలో వాడు నుంచుకున్నారు కదా, పాపం చేస్తున్నాడు, ఆ పులిపిండిని మీరేం చేయమన్నాడు? ఆ పాపాన్ని తీసేయండి, అది తీసేయండి. ఆ పాపం గురించి చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, పాపం అనే పులిపిండి ఉండకూడదనేది అక్కడ చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఇంకా డిఫరెంట్ గా చెప్తాడు. ఇంకా డిఫరెంట్ గా ఏమని చెప్తాడంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పండి. కొన్ని అవయవాలు ఉన్నాయి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయడి. ఇక్కడ చాలా ఆయన మాటలు కొన్నిసార్లు ఆలోచన చేస్తే ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందిలేండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. భూమి మీద ఉన్న మీ అవయవాలను చంపివేయమన్నాడు. అవయవాలు అంటే ఏంటి చెప్పండి? మనకున్న అవయవాల పేర్లు చెప్పండి. బాడీ పార్ట్స్, ముక్కు, నోరు, చెవి, కళ్ళు, అవన్నీ ఉన్నాయా లేవా? పళ్ళు, కళ్ళు, ముక్కు, చెవి, నోరు అన్నీ ఉన్నాయి. అన్నయ్య ఎప్పుడు కూడా మంచి పాటలు పాడుతూ ఉంటాడు, మమ్మరేలు కూడా అన్నీ ఉన్నాయి కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఆయన చెప్పంగానే ఏమన్నాడనంటే, మీ భూమి మీద ఉన్న అవయవాలను చంపివేయండి అంటే వీటి గురించి చెప్తాడేమో అనుకున్నాం మనం పౌలు గారు. కానీ ఆయన ఏమంటుంటే అవయవాలు కాదంట, ఇంకేమన్నాడు? జారత్వము, అపవిత్రతను. ఇది అవయవం అండి. జారత్వం అనేది అవయవమా? అపవిత్రత అనేది అవయవమా? అది బాడీ పార్ట్ ఏమన్నా? కానీ డిఫరెంట్గా చెప్తాడు ఆయన పౌలు గారు. ఇవన్నీ అవయవాలు, వాటిని మీరేం చేయమంటున్నాడు? చంపివేయండి, వాటిని చంపండి. భక్తుడు అన్నాడు, మనం వాటిని చంపకపోతే అవి మనల్ని చంపుతాయి.
ఉంటుందండి. ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ అపవిత్రత, జారత్వము, ఇంకా లిస్ట్ ఇచ్చాడుగా, ఏమేంటి చెప్పండి బ్రదర్. ఆ కామాతురత, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ అవయవాలు అంటండి, బాడీ పార్ట్స్. మన బాడీలో అవి కూడా కనిపించకుండా అంతర్లీనమై ఇంటర్నల్ గా అవన్నీ కూడా పార్ట్స్, అవి కూడా మన ముక్కులాగా అవి కూడా ఒక స్థానాన్ని ఎక్కడో తీసుకొని ఉన్నాయంట మైండ్ లో. ఈ తలకాయలో ఎక్కడో వాటికి కూడా స్థానం ఉంది, ఎక్కడో కనిపించకుండా పార్ట్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. వాటిని చంపేయండి, లేకపోతే అవి మనల్ని ఏం చేస్తాయి? దురాశలు, కామాతురతలు. నా ప్రియమైన సహోదర సహోదరులరా, మూడవది మనం ఏం చెప్పుకున్నామంటే, మూడవది ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అనేది ఏంటంటేను, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటి మొదటి పునరుద్ధానుడు. ఈ చనిపోయినటువంటి వ్యక్తుల్లో తిరిగి లేచినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రథమ ఫలము ఆయన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం, 15వ అధ్యాయం 20వ వచనములో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనములో, ఆయన ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ఈ మూడు పండుగలు కూడా ఒక భాగం. ఈ మూడు పండుగలకు యెరూషలేముకు తప్పకుండా ప్రతి ఇశ్రాయేలీయుడు రావాల్సిందే. ఈ మూడు పండుగలు కూడా 8 రోజుల్లోనే జరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఒకేసారి జరిగిపోతాయి. ప్రథమ ఫలముల పండుగ, పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, అన్లివెండ్ బ్రెడ్, అలాగే పాస్కల్, పాస్ ఓవర్, అలాగే మూడవది ఏమన్నాడు? ఫస్ట్ ఫ్రూట్స్, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ప్రథమ ఫలముల పండుగ 8 రోజుల్లో జరిగిపోవాలి. 4వది పెంతెకోస్తు పండుగ. దాన్ని ఏమంటారు అని అంటే వారముల పండుగ అంటారు. ఆ పండుగ గురించి తర్వాత చూద్దాము. వారముల పండుగ అనేది మనకేం చెప్తుంది అనేది మనం చూద్దాము. వారముల పండుగ అనేది ఏంటంటే పెంతెకోస్తు పండుగ. 4 చెప్పేస్తానులేండి. 4వ పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ అంటే దాని అర్థము ప్రథమ ఫలముల పండుగ అయిన 50వ రోజున చేసుకునే పండుగ. ప్రథమ ఫలములో పండుగ అయిపోయినటువంటి 50వ రోజున చేసుకునే పండుగ ఏంటి? పెంతెకోస్తు పండుగ. అది ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 50వ రోజున పెంతెకోస్తు పండుగ అనేది జరిగింది. పెంతెకోస్తు పండుగ రోజున జరిగినటువంటి విశేషం ఏంటో మీరు చెప్పండి. పెంతెకోస్తు పండుగ రోజున జరిగిన విశేషం ఏంటి చెప్పండి. సంఘము, పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చాడు. అన్న మీరేదో చెప్తున్నారు. సంఘము స్థాపించబడింది. పెంతెకోస్తు పండుగ రోజున సంఘము మీరు రైటే. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి పెంతెకోస్తు రోజు దిగి వచ్చాడు. అలాగే సంఘము స్థాపించబడింది. పాత నిబంధన గ్రంథంలో పెంతెకోస్తు పండుగ రోజున ప్రభు అయిన యేసు లేక దేవాతి దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ రోజున ఏం జరిగింది అని అంటే 3000 మంది చనిపోయారు. ఏం జరిగిందండి? ధర్మశాస్త్రాన్ని పెంతెకోస్తు పండుగ రోజున మోషేకు తండ్రి అయిన దేవుడు ఆ యొక్క పర్వతం మీద, సీనాయి పర్వతం మీద అప్పగించినప్పుడు ఎంతమంది చనిపోయారు? 3000 మంది చనిపోయారు. అయితే పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 3000 మంది, రైట్. ఎంతమంది? 3000 మంది ఏం చేయబడ్డారు? రక్షణ పొందారు. అప్పుడే సంఘము 3000 మందితో ప్రారంభించబడింది. పుట్టినరోజు, సంఘం యొక్క పుట్టినరోజే పెంతెకోస్తు పండుగ. ఇది మనకు పండుగ. 25 సంవత్సరాలు ముగించుకున్నారు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే దానికి టైం లేదు. పెంతెకోస్తు పండుగ అనేది 50వ రోజు జరుగుతూ ఉంది. ఈ ప్రథమ ఫలముల పండుగ అయిపోయిన తర్వాత 50వ రోజు దీన్ని ఒకరోజే జరిగిస్తారు. అది ఎప్పుడంటే 3వ నెలలో. మొదటి నెలలో ఏ పండుగ చేస్తాం? పస్కా పండుగ. 3వ నెలలో ఏ పండుగ చేస్తాం? పులియని. 3వ నెలలో పెంతెకోస్తు పండుగ. 3వ నెలలో పెంతెకోస్తు పండుగ చేస్తాం. ఇంతవరకే ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. సంఘము స్థాపించబడినటువంటి పండుగ జరిగింది. ఇక 5, 6, 7 పండుగలు జరగలేదు. వాటి గురించిన వివరణ తర్వాత మనము ఆలోచించేద్దాం. నా ప్రియమైనటువంటి సహోదరులరా, ఇప్పుడు పండుగ యొక్క పుట్టినరోజు
పెంతెకోస్తు అనేది ఏంటంటే సంఘము యొక్క పుట్టినరోజు. ఇప్పుడు కూడా ఈ సంఘము పుట్టినరోజు 25 సంవత్సరాలుగా వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకి ఫెస్టివల్ కదా, పండుగ. ఈ పండుగలో మనం కూడా సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ, మనము ఆయన్ను మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషిస్తూ ఈ యొక్క పండుగలో మనం అందరం కూడా ఆనందంగా ఉందాం. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం అంటాడు, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చామనుకో ఏమైంది? ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వామనుకోండి ఏమైంది? ఇప్పుడు అందరూ ఇక్కడ ఏం చేయాలి? ఈ పండుగలు మనం ఏం చేయాలండి? ఇక్కడికి వచ్చి ఆడకూడదు. ఇది పండుగ, ఇది ఏడుపుల కోసం కాదు, ఇది సంఘం యొక్క పుట్టినరోజు. ఇది ఫెస్టివల్, ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్, ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్. సో లెట్ us రిజాయిస్. మనం అందరం ఆనందంగా ఈ పండుగలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం.